ఏకంగా సీనియర్ నటి అయిన సమంతని పక్కన పెట్టి కీర్తి సురేష్ని ఓ ప్రాజెక్టుకి ఎంపిక చేశారన్నది బాలీవుడ్ మీడియాలో ప్రచారం జరుగుతుంది. ప్రస్తుతం ఈ విషయం ఎంతో వైరల్ అవుతుంది. రాజకుమార్ రావు హీరోగా ఆదిత్య, నీలం భాస్కర్ ఓ చిత్రానికి సన్నాహాలు చేస్తున్నారు. ఇందులో హీరోయిన్గా తొలుత సమంతను తీసుకోవాలనుకున్నారట. దీనిలో భాగంగా ఈ విషయం కూడా ఆమెకు చెప్పి ఆఫీస్కు పిలిపించారట. అయితే ఆమెతో పాటు మరో నాయికగా తాన్యా మన్నిక్తో పాటు చర్చలు జరుపుతున్నారు. కానీ ఏం జరిగిందో తెలియదు. కానీ సమంత స్థానంలో ఇప్పుడు మరో సౌత్ నటి అయిన కీర్తి సురేష్ను ఎంపిక చేసినట్లు వార్తలు వస్తున్నాయి. ఈ పాత్రకు శామ్ కంటే కీర్తి సురేష్ పర్ఫెక్ట్గా సూట్ అవుతుందని మేకర్స్ భావించే ఈ నిర్ణయానికి వచ్చినట్లు వినిపిస్తుంది. మరి ఇందులో వాస్తవాలు తెలియాల్సి ఉంది. సమంత కూడా కొంతకాలంగా బాలీవుడ్ అవకాశాల కోసం ఎంత సీరియస్గా ప్రయత్నిస్తుందో మనందరికీ తెలిసిందే. కీర్తి సురేష్ కూడా బాలీవుడ్కి వెళ్ళిన ఆమె కంటే శామ్ సీరియస్గా ఛాన్స్ల కోసం ట్రై చేస్తుంది. ఇప్పటికే అక్కడ ట్రెండ్ కూడా తగ్గట్టు మౌల్డ్ అయింది. పరిచయాలు అంతకంతకు పెంచుకుంటుంది. రిలేషన్షిప్ విషయంలోనూ అమ్మడు అంతే ఓపెన్గా ఉంటుంది. ఇంకా చెప్పాలంటే కీర్తి సురేష్ కంటే సమంతకే బాలీవుడ్తో ఎక్కువ ర్యాంపో ఉంది. కానీ బాలీవుడ్ను ఆమె పక్కన పెట్టి మరో సౌత్ నటికి అవకాశం కల్పించడం ఆశ్చర్యకరం. మరి దీని వెనుక కీర్తి సైలెంట్ ఆపరేషన్ ఏమైనా చేపట్టిందా అన్నది తెలియాలి.